ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో జేఎస్డబ్ల్యూ టీవీ, జై స్వరాజ్య, మూడు టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్గా దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఉన్నాము. సో దీనికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. రామ మందిరం యొక్క నిర్మాణం సంబంధించి మరియు రాముని యొక్క విశిష్టత ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా తెలుసుకుంటారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. ప్రపంచంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. రామమందిర నిర్మాణం ఈ నెల 22వ తారీఖున జరగనున్నది. అశేష రామభక్త వాహిని అంతా కూడా రామనామస్మరణతో మునిగిపోయినటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలానికి రామచంద్రమూర్తికి అవినాభావ సంబంధం ఉన్నది. రామచంద్రమూర్తి ఆనాడు ఉత్తరలో ఉన్నటువంటి అయోధ్యలో జన్మిస్తే గనక దాన్ని జన్మస్థానంగా భావిస్తే ఆయన కర్మస్థానంగా మనం భావించబడేటువంటి ప్రాంతము భద్రాచలము. ఈ భద్రాచల పరిసర ప్రాంతాల్లోనే రామచంద్రమూర్తి అవతారానికి సంబంధించినటువంటి ప్రయోజనాలకు నాంది పలికినటువంటి ప్రాంతంగా మనకి ఈ ప్రాంతం అంతా కూడా విఖ్యాతి చెందింది. రామచంద్రమూర్తి భద్రాచల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పర్ణశాలలో నివాసం ఉండటము, అలాగే ఈ సందర్భంలోనే ఆ జటాయు పక్షి స్నేహం కుదరటము, అలాగే అలా పర్ణశాలలో ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి ఈ పరిసర ప్రాంతానికి రావడము, ఇక్కడ ఉన్నటువంటి ఒక శిలపైన కూర్చోవడము, దానిని దీవించడము జరిగింది. ఆ శిలలో ఉన్నటువంటి జీవశక్తి మళ్ళా బ్రహ్మ వరప్రభావంతో భద్రుడు అనేటువంటి పేరుతో జన్మించడం జరిగింది. రామావతార పరిసమాప్తి తర్వాత కూడా భద్రాచలంలో రామచంద్రమూర్తి శ్రీరాముని రూపంలో చతుర్భుజ రామునిగా వేంచేసి ఉండడం విశేషము. అలాగే దీన్ని కర్మస్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పర్ణశాల అవతార ప్రయోజనాలకు నాంది పలికినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అంటే రామాయణ సంహారం జరగాలయ్యా అంటే దానికి కావాల్సినటువంటి నాంది అంతా కూడా ఈ భద్రాచల పరిసర ప్రాంతంలోనే మనకు జరిగినట్లు తెలుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలోనే మనకి శూర్పణఖ రావటం, ఆమె యొక్క ముక్కు చెవులను పోయడం, ఆ తర్వాత రామచంద్రమూర్తి కరుడు, దూషణుడు, త్రిశూలుడైనటువంటి 14,000 మంది రాక్షసులను సంహరించడం, మారీచుడు మాయలేడిగా మారి సంచరించడం, రావణాసుడు సీతను అపహరించుకు వెళ్లడం, ఆ సందర్భంలో జటాయు అడ్డుపడటం లాంటి సన్నివేశాలన్నీ కూడా మనకి ఇక్కడే జరిగాయి. సీతాపహరణ జరగకపోతే రావణ సంహారం జరగదు. అదిగోండి అలా రావణ సంహారం అవతార ప్రయోజనంలో ప్రధానం కాబట్టి దానికి నాంది కలిగినటువంటి ప్రాంతంగా మనకి భద్రాచలం విఖ్యాతి చెందింది. భద్రాద్రి దక్షిణ అయోధ్యగా కీర్తించబడుతోంది. రామ జన్మస్థానం మనకి ఉత్తరాదిలో ఉన్నటువంటి అయోధ్య అయితే దక్షిణాదిలో ఉన్నటువంటి అయోధ్య భద్రాద్రిగా మనం సంపాదించుకోవచ్చు. ఇలా అశేష భక్తజనం అంటే మనం ప్రాంతీయతగా విభజన చూసుకున్నప్పటికీ కూడా అటు అయోధ్య దక్షిణ అయోధ్యగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి రామ జన్మస్థానం మనకి అయోధ్య. ఏనాటి నుంచో రామభక్తులందరూ కలగంటున్నటువంటి వారి కళ నేడు సాకారం కానుంది 22వ తారీఖుతో. అటువంటి ఘనమైనటువంటి కార్యక్రమం రామభక్తులందరూ కూడా ఎంతో ఆనందించేటువంటి కార్యక్రమం. భద్రాచల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.